ఈరోజు మనం డిఎస్సి క్లాసు చెప్పుకుంటున్నాం. డిఎస్సి క్లాస్లో భాగంగా శ్వాస వ్యవస్థ, రెస్పిరేటర్ సిస్టమ్. రెస్పిరేటర్ సిస్టమ్ అనగా మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు, ఆమ్లాలు, ప్రోటీన్స్ను కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా మార్చే చర్యనే శ్వాసక్రియ అంటారు. కార్బన్ డయాక్సైడ్, కొవ్వు, ఆమ్లాలు, ప్రోటీన్స్ను కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా మార్చే చర్యను శ్వాసక్రియ అంటారు. కణంలోని ఆహార పదార్థాల ఆక్సీకరణను సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. కణాల శ్వాసక్రియ అంటారు. కణంలో జరుగుతుంది కాబట్టి దీన్ని కణ శ్వాసక్రియ అంటారు. శ్వాసక్రియ అనున్నది అసంకల్పిత ప్రతికార చర్య మరియు విచ్ఛిన్న క్రియ. శ్వాసక్రియ అనున్నది అసంకల్పిత ప్రతికార చర్య, విచ్ఛిన్న క్రియ. ఆహార పదార్థాల ఆక్సీకరణ ద్వారా శక్తి విడుదల అవుతుంది. మనం తిన్నటువంటి ఆహార పదార్థాల ద్వారా ఆక్సీకరణం ద్వారా శక్తి విడుదల అవుతుంది. మనం ఏవైతే తింటున్నామో ఆహార పదార్థాలు, అది రైస్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు కానీ, లేకపోతే ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆహార పదార్థాల ద్వారా ఆక్సీకరణం ద్వారా శక్తి విడుదలవుతుంది. మన శరీరంలో నిల్వ ఉన్నటువంటి గ్లూకోజ్ 2 దశలలో ఆక్సీకరణ చెందును. మన శరీరంలో గ్లూకోజ్ ఫార్ములా అండి C6H12O6 ఉన్నటువంటి 2 దశలలో గ్లూకోజ్ 2 దశలలో ఆక్సీకరణం చెందును. శ్వాసక్రియ 2 రకాలు. 2 దశల్లో చెందును. మొదటి దశను గ్లైకాలసిస్ అంటారు. అనగా గ్లూకోజ్ లాక్టిక్ ఆమ్లంగా విడిపోవటను అంటారు. శ్వాసక్రియ 2 రకాలవి. శ్వాసక్రియ
రెండు రకాలు. శ్వాసక్రియ అనేది రెండు రకాలు. ఒకటి అవాయు శ్వాసక్రియ, రెండవది వాయు సహిత శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియ ఒకటి, వాయు సహిత శ్వాసక్రియ ఒకటి. అవాయు శ్వాసక్రియ అన్నది గ్లూకోజ్, ఇథనాల్ మరియు ఈస్ట్లలో జరుగును. అవాయు శ్వాసక్రియ అనేది గ్లూకోజ్ C6H12O6 నుండి ఇథనాల్ C2H5OH ప్లస్ 2CO2 ప్లస్ 2ATP అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు అనమాట. ఏటీపీ అనగా అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. గ్లూకోజ్కు ఆక్సిజన్ దొరకనప్పుడు మొదటగా గ్లూకోజ్కు ఆక్సిజన్ దొరకనప్పుడు మొదటగా ఫెర్విక్ ఆమ్లంగా దొరకనప్పుడేమో ఫెర్విక్ ఆమ్లంగా మారుతుంది. ఆమ్లంగా దొరికిన తర్వాత లాక్టిక్ ఆమ్లంగా మారును. గ్లూకోజ్కు ఆక్సిజన్ దొరకనప్పుడు మొదటగా ఫెర్విక్ ఆమ్లంగా మారును. తర్వాత లాక్టిక్ ఆమ్లంగా మారును. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఫెర్విక్ ఆమ్లంను లాక్టిక్ ఆమ్లంగా మార్చును. ఇది ఇంపార్టెంట్. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఫెర్విక్ ఆమ్లంను లాక్టిక్ ఆమ్లంగా మార్చును. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఫెర్విక్ ఆమ్లంగా మార్చును. ఇది ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. కండరాలలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవడం వలన కండరాలసట కలుగును.
కండరాలలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవడం వలన కండర అలసట కలుగును. రెండవది అవాయువు సహిత శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియ. దీన్ని ఒరబిక్ రెస్పిరేషన్ అంటారు. ఒరబిక్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటారు. దీనిలో గ్లూకోజ్ H2OC నుండి 6CO2 + 6CO2 + 6H2O 38 ATP. అవాయు శ్వాసక్రియ మరియు వాయు సంహిత శ్వాసక్రియలో వెలువడు వాయువు కార్బన్ డయాక్సైడ్. అవాయు శ్వాసక్రియ మరియు వాయు సంహిత శ్వాసక్రియలో వెలువడు వాయువు కార్బన్ డయాక్సైడ్. వాయు సహిత శ్వాసక్రియ మరియు అవాయు రహిత శ్వాసక్రియలో వెలువడు వాయువులో కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. కణము జీవించవలనంటే ఏటీపీ నిరంతరం కావాలను. మనలో ఉండే కణము నిరంతరం జీవించాలంటే ఒక కణం జీవించాలంటే ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ నిరంతరం కావాలను. ఒక జీవి చనిపోయిన వెంటనే ఏటీపీ విచ్ఛిన్నమగును. ఏటీపీ విచ్ఛిన్నమగును. ఒక ఏటీపీ = 7200 క్యాలరీలు. ఇది కూడా స్టార్ పెట్టుకోండి. ఏటీపీ = 7200 క్యాలరీలు. శక్తి ఉండను. శ్వాస వ్యవస్థలో భాగంగా వరుసగా జరుగు ప్రక్రియ. మొదటిది నాసిక రంధ్రాలు. రెండవది నాసిక కుహరాలు. మూడవది అంతర్నాసిక రంధ్రాలు. నాలుగవది గ్రసని. ఐదవది స్వరపేటిక.
ఆరోది వాయునాళం, ఏడవది శ్వాసనాళాలు, ఎనిమిదవది శ్వాసనాళికలు, తొమ్మిదవది ఊపిరితిత్తులు, మనం పీల్చినట్టు గాలి ముందుగా నాసిక రంధ్రాలు అంటే ముక్కు ఉండే మొదటి రంధ్రాలు, నాసిక కుహరాలు. ముక్కుకు ఒక గోడ ఉంటుంది, గోడకు రెండు వైపుల రంధ్రాలు ఉంటాయి. రంధ్రాల గుండా నాసిక రంధ్రాల గుండా నాసిక కుహరాలకు ప్రవహిస్తాయి. నాసిక కుహరం నుండి అంతర్నాసిక రంధ్రాలకు ప్రవహిస్తాయి. అంతర్నాసిక రంధ్రాల నుండి గ్రసని లోపలికి ప్రయాణిస్తాయి. గ్రసని నుండి స్వరపేటికకు ప్రయాణిస్తుంది. స్వరపేటిక నుండి వాయునాళాలకు ప్రయాణిస్తుంది. వాయునాళాల నుండి శ్వాసనాళాలకు, శ్వాసనాళాల నుండి శ్వాసనాళికలకు, శ్వాసనాళికల నుండి ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రయాణిస్తుంది. ముందుగా మనం నాసిక రంధ్రాలు. ముందుగా ముక్కు. ఇది పిరమిడ్ ఆకారం ఉంటుంది. ముక్కు అనేది పిరమిడ్ ఆకారం ఉంటుంది. ముక్కు అనేది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇది నాజల్ సెప్టమ్ చేత రెండు భాగాలుగా విభజించబడుతుంది. నాజల్ సెప్టమ్ చేత విభజించబడి ఉంటుంది. ముక్కులో ఉన్నటువంటి ఎముకలను డర్వినేట్ లేదా కనేకల్ అంటారు. కాన్కెల్ అంటారు. ముక్కులో ఉండే ఎముకలను డర్వినేట్ లేదా కాన్కేలు అంటారు. ముక్కులో ఉండే ఎముకలను ఎముకలో ఉంటుందన్నమాట అంటారు. మ్యూకస్ పొరను మ్యూకస్ ద్రవము స్రవించుట చేత ముక్కు లోపలి భాగము తడిగా ఉంటుంది. మ్యూకస్ పొర మ్యూకస్ ద్రవం స్రవించుట చేత లోపలి భాగము తడిగా ఉంటుంది. మ్యూకస్ పొర లేదా మ్యూకస్ ద్రావణము మనం అచ్చ తెలుగులో ఏమంటామంటే చీముడు అంటాం కదా, అదనమాట.
తడిగా ఉంటుంది. ముక్కు జ్ఞానేంద్రియంగా పనిచేయను. ముక్కు మనకు జ్ఞానేంద్రియాలు ఐదిట్లో ఒకటి. అది ముక్కు కూడా ఒక జ్ఞానేంద్రియంగా మనం చదువుకున్నది చిన్నప్పటి నుంచి. ఇంద్రియముగా పనిచేయను. మొదటగా మనం నాసిక రంధ్రాల గురించి నాసిక రంధ్రాలు. నాసిక రంధ్రాలు అనేది రెండు నాసిక రంధ్రాలలో ఉన్న రోమాలను ధూళిని నాసిక కుహరంలోకి పోకుండా అడ్డుకుంటాయి. మనం పీల్చిన గాలిలో కలుషితం అయినటువంటి దుమ్ము, ధూళి రేణువులను నాసిక కుహరంలోకి ప్రవేశించకుండా నాసిక రంధ్రాలలో ఉన్న రోమాలు, వెంట్రుకల లేదా ఉన్న రోమాలు అడ్డుకుంటాయి. నాసిక రంధ్రాల నుండి గాలి నాసిక కుహరంలోకి అంటే ముక్కు చివరి భాగంలోకి ప్రవేశించును. నాసిక కుహరాలు. నాసిక కుహరాలు. రెండు నాసిక కుహరాలు నాజల్ సెప్టమ్. నాసిక కుహరాలు అనేది నాజల్ సెప్టమ్ అంటే చెప్పాను కిందకి, ఒక మృదువైన మెత్తటి పలక వలె ఉంటుంది. మృదువుగా విభాజకము అంటే ఇట్లా, ఇది ముక్కు కదా, ఇది విభాజకం. హాస్య కుహరాన్ని నాసిక కుహరం వేరు చేయనిది అంగిలి అంటారు. ఇక్కడ ఉంటుంది అంగిలి. హాస్య కుహరాన్ని నాసిక కుహరాన్ని వేరు చేయి అంగిలి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, టిక్కి పెట్టుకోండి. నాసిక కుహరంలో ఉన్న శ్లేష్మం మీదుగా గాలి ప్రయాణించినప్పుడు గాలికి తేమ చేర్చబడి దాని ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత సమానంగా చేయబడుతుంది. నాసిక కుహరంలో అంటే మన శ్లేష్మం అంటే చీమిడి అంటాం అన్నమాట. అది మ్యాకస్ పొర లేదా మ్యాకస్ ద్రవాన్ని శ్లేష్మం అంటారు. సమానం చేస్తున్నాం. అంతర్నాసిక రంధ్రాలు. అంతర్నాసిక రంధ్రాలు ఒక జత అంతర్నాసిక రంధ్రాల ద్వారా నాసిక కుహరాలు గ్రసన లేక తెరుచుకుంటాయి. గ్రసని అంటే మనం అన్నం తింటాం కదా, లోపలికి అంగిలి అంటాం కదా,
ఏది గ్రసనికి నాసిక కుహరాలకు మధ్య ఉన్నదాన్ని అంతర్నాసిక రంధ్రాలు అంటారు. అంగిలి అని అడ్డుపడుతుంటుంది అక్కడ మధ్యలో ఉండే భాగాన్ని నాసిక అంటారు. గ్రసని ఇది ఆహార శ్వాస వ్యవస్థలకు కూడలిగా ఒక గది వలె ఉంటుంది. అంగిలికి మనం పీల్చే శ్వాస వ్యవస్థకు మధ్య ఒక గదిగా ఉంటుంది. అంగిలి శ్వాస నాళాలకు మధ్య గదిగా ఉంటుంది. కూడలిని గ్రసని అంటారు. గ్రసని స్వరపేటికల మధ్య ఉన్న భాగాన్ని కంఠబిల్ల అంటారు. గ్రసని స్వరపేటికల మధ్య ఉన్న భాగాన్ని కంఠబిల్లం అంటారు. కంఠబిల్లం మీద ఉన్న కొండ నాలుక లేదా ఉపజ్వాహిక మృదులాస్థితో ఏర్పడి ఉంటుంది. గ్రసనికి స్వరపేటికకు మధ్య అంగిలికి ఆనుకొని ఉపజ్వాహిక అంటే కొండ నాలుక. ఉపజ్వాహిక అంటే కొండ నాలుక మృదులాస్థితో ఏర్పడి ఉంటుంది. ఆహారం స్వరపేటికలోకి పోకుండా కొండ నాలుక అడ్డుకుంటుంది. మనం స్రవించేటి ద్రవాలు కానీ ఆహారం కానీ స్వరపేటికలోకి పోకుండా ఉపజ్వాహిక అనేది అడ్డుకుంటుంది. కంఠం బిల్లం వద్ద 7 రంధ్రాలు ఉన్నాయి. అవి ముక్కుకు 2, చెవులు 2, స్వరపేటిక, ఆహారవాహిక, నోరు. నవరంధ్రాలలో 7 రంధ్రాలు అక్కడే ఉంటాయి. ముక్కు నుంచి 2 వచ్చేవి. నాసిక రంధ్రాలు, చెవి నుండి 2 రంధ్రాలు, స్వరపేటిక 1, ఆహారవాహిక 1, నోరు. స్వరపేటిక మొదటి భాగం, దీనిని వాయిస్ బాక్స్ లేదా శబ్దపేటిక అంటారు. స్వరపేటిక నందు మొదటి భాగాన్ని వాయిస్ లేదా శబ్దపేటిక, దీనిలో 9 స్వరతంతువులు ఉంటాయి.